చాలా బాగుంది. కానీ నిమ్డా గోద్రాస్ తెల్మి బల్లాడ దేవుడు లేడు, కాలకేయ లేడు, కట్టప్ప లేడు, అందరు కొత్త కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త కొత్త వాళ్ళు రావడం వల్ల నాకు నేను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశాను, వాళ్ళు ఉంటారు ఖచ్చితంగానే వచ్చిన ఆ ఫైట్ మామూలుగా ఉండదన్న. బాహుబలి 1, బాహుబలి 2 వేరే లెవెల్, బాహుబలి 3 లెవెల్లో ఉంటుంది అనుకున్నా. కానీ ప్రభాస్ అన్న వచ్చినప్పుడు వేరే లెవెల్లో ఉంది, చాలా బాగుంది. కానీ డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్, బాగుంటుంది డార్లింగ్. ఈ సినిమా చూడాలంటే డిగ్రీ అయిన అవసరం లేదు, ఎల్కేజీ చేస్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. జై హే ప్రభాస్. చేసింది రుద్ర. ఈ మూవీ ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 4 ఇవ్వచ్చు. 200 కోట్ల బడ్జెట్ కి ఇది నిజంగా సరిపోతుందా? అంటే బడ్జెట్ ఓకే అంటారా? బడ్జెట్ అయితే ఈజీగా తీసుకురావచ్చు మేడం సినిమా. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది? అది మినిమం 300-400. ప్రభాస్ ఎలా అనిపించింది? అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా సాటిస్ఫై అవుతారా ఆ రోల్ చూసి? ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మేము ప్రభాస్ రోల్ కోసం వెయిట్ చేస్తాం. ఎక్కువగా స్టార్టింగ్ అంతా రొమాన్స్ చూపించారు అంటారు, దాని గురించి మీరు ఏమంటారు? అసలు కన్నప్పకి భక్తి అంటే ఏంటో తెలియదు కదా మనకి. సో అలాంటప్పుడు భక్తి అంటే ఏంటో తెలియలేనప్పుడు అడవి మనుషుల్లాగా ప్రవర్తించే తెగలు కాబట్టి అలాగే చూపించాల్సి వచ్చింది సినిమాలో. క్లైమాక్స్ చాలా బాగుంది మేడం, పీక్స్లో ఉంది. కృష్ణ సాంగ్స్ చాలా బాగున్నాయి మేడం, సాంగ్స్ చాలా బాగున్నాయి, పాటలు అవి చాలా బాగా రాశారు. ఉంటే బెటర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కొలాబరేట్ అయ్యారు కాబట్టి సినిమాలో. మంచు మనోజ్ గారు కూడా వచ్చి సినిమాలో యాక్ట్ చేసి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. 4 అన్న, 4 out of 5 అన్న. చాలా బాగా నచ్చింది అన్న సినిమా. ప్రభాస్ ఉన్న సీన్స్, తిన్నడు కన్నప్పగా మారిన సీన్స్, నెక్స్ట్ మోహన్ బాబు గారికి కూడా జ్ఞానోదయం రుద్ర కలిగించిన సీన్స్ చాలా బాగున్నాయి. ఎలివేషన్ చేయొచ్చు అన్న, సినిమా బాగానే ఉంది, సినిమా చాలా బాగుంది అన్న. ట్రోల్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ప్రభాస్ ఫ్యాన్ తరఫున వచ్చానండి. ఇంకా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ అన్న చూడొచ్చు. భక్తిపరంగా బాగానే ఉందన్న సినిమా. ట్రోల్స్ చేయాలంటే అలాగైనా చేయొచ్చు. లాస్ట్ 40 minutes మాత్రం పీక్స్ అన్న. చాలా బాగుందండి. తిన్నడు క్యారెక్టరైజేషన్ చిన్నప్పటి నుంచి చాలా బాగా చూపించారు. ఒకప్పుడు కృష్ణరాజు గారు చేసిన సినిమా ఇది. సో దానికైతే ఎటువంటి మచ్చ తేకుండా విష్ణు గారు కన్నప్ప క్యారెక్టర్ని బాగా చేశారు. బండి కొంచెం మెల్లగా, ఇంటర్వ్యూ వెళ్ళదాకా దయ్యం సినిమా, ఆ తర్వాత దేవుని సినిమా. వినపడదా? ఇంటర్వ్యూ వెళ్ళదాకా దయ్యం సినిమా, ఆ తర్వాత దేవుని సినిమా. ఎందుకో తెలుసా? ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత వీరుడున్నాడు, సూర్యుడున్నాడు, ధీరుడున్నాడు, మరో కలియుగ రాముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ దేవుడు ప్రభాస్ లేకపోతే సినిమా ఏడుగొండల వెంకటరమణ గోవింద గోవింద. సూపర్ సినిమా. మొత్తం ప్రభాస్ అవుపడితే కథమే, మొత్తం షేక్ దిడే షాక్. అంతకుముందు ఏం లేదు, మొత్తం రెండే హైలైట్ ఏంటంటే, కన్నప్ప సినిమాలో హైలైట్స్ ఏంటంటే హీరోయిన్ నడుము, ప్రభాస్ కళ్ళు, మిగతా అంతా అవుతుంది.
హైలైట్ ఆ రెండే హైలైట్. మీరు ఇంకేమైనా చేసుకోరు, నన్ను తిట్టుకోరు కొట్టుకోరు ఏమైనా చేసుకోరు, కానీ హైలైట్స్ ఏంటంటే కన్నప్ప సినిమాలో హీరోయిన్ నడువు ప్రభాస్ కళ్ళు, ఆ రెండు లేకపోతే శివశంకర్ సినిమా. వాళ్ళు పార్వతి క్యారెక్టర్లు, ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రం టీవీ సీరియల్ లాగా ఒక్కటి నాకు తప్ప ఫీల్ మిస్ అయింది తప్ప మిగతాదంతా నాకు చాలా నచ్చింది. ప్రభాస్ ఎంట్రీ సినిమాకి ఇంకొక ఎస్సెట్. అక్కడి నుంచే అసలు భక్తి అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయింది. సో అక్కడ చాలా బాగుంది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. చాలా అద్భుతంగా తీశాడు. ఎవడైతే దీనికోసం బాగోదు ఎక్కడ పోయిందని రెడీగా ఉంది దానికోసం చెప్తామని వెయిట్ చేశారు కదా, సో దానికోసం పక్కాగా సమాధానం చెప్పే విధంగా అయితే సినిమా ఉంది. ప్రభాస్ ఎంట్రీ ఎలా అనిపించింది? అక్కడ నుంచి సినిమా ఇంకా హైప్ వచ్చింది. అది భక్తి అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే విష్ణుకి భక్తి అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి వెళ్ళింది. అక్షయ్ కుమార్ యాక్టింగ్ అంతా ఎలా అనిపించింది? ఓకే, అది ఒక్కటే నాకు ఎందుకో ఎబ్బెట్టుగా అనిపించింది. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కదా ఈ సినిమా. అవును, ఎలా అనిపించింది? అందరికి యాక్టర్ మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. మంచి బాగుంది, అసలు బాగుంది. మోహన్ లాల్ క్యారెక్టర్, అందరి క్యారెక్టర్లు బాగున్నాయి అబ్బా. మోహన్ లాల్ కూడా శివుడికి ఇంకోటి, అది మరి స్టోరీ చెప్పకూడదు. క్యారెక్టర్లు బాగున్నాయి. అన్నిటికి మించి విష్ణు పెర్ఫార్మెన్స్ బాగుంది. విష్ణు కోసం సినిమాకి వెళ్ళండి. విష్ణు కోసం ఎవరైతే ట్రోల్స్ చేశారో వాళ్ళకి అందరికీ చెప్పి తీసుకొట్టే విధంగా అయితే సినిమా ఉంది. సినిమా ఖచ్చితంగా చాలా బాగుంది. ఇది ఇంకా శివరాత్రికి వచ్చిన ఇంకా చాలా బాగుంటుంది. భయ్య ఏం అక్కర్లేదు మనకి. రివ్యూవర్స్ వీళ్ళందరూ చెప్పింది కాదు, అందరి క్యారెక్టర్స్ చాలా బాగా తీశారు. అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఒక 15 minutes కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఆ తర్వాత కానీ చాలా బాగుంది. మోహన్ బాబు గారి యాక్టింగ్ యమ దొంగ తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తారు మీరు, అంత యాక్టింగ్ చాలా బాగుంది. విష్ణు చివరి వరకు బాగా ట్రై చేశాడు, చాలా బాగా చేశాడు. కానీ లాస్ట్ 5 minutes మోహన్ బాబు గారి యాక్టింగ్ ఉంటుంది, మామూలుగా ఉండదు. మ్యూజిక్ అయినా కానీ ఏదైనా చాలా బాగుంది. మీరు అసలు రివ్యూస్ అనొద్దు, రివ్యూ ఇంకెళ్ళకుండా ప్లెయిన్గా వచ్చి సినిమా చూడండి, మీకు చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ అంటారా, 1-2 సాంగ్స్ అటు ఇటుగా ఉన్నా హైలైట్ సాంగ్స్ అన్నీ హైలైట్ అయినాయి. హైలైట్ సీన్స్ ఏదైనా పెడదాం అనుకున్నారో, హైలైట్గా ఏదైతే చూపిద్దాం అనుకున్నారో అవన్నీ హైలైట్గానే చూపించారు. వాళ్ళు దాదాపు హెల్ప్ చేశారు. సీజీ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా చాలా బాగుంది. మీరు రివ్యూవర్స్ కానీ ఎవరైనా కానీ పాజిటివ్గా ఇవ్వండి, చాలా బాగుంది. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఒక అంటే డివోషన్ అయినా కానీ లేదంటే వేరే ఏది చూడాలన్నా కూడా సినిమా అంతా కూడా చాలా బాగుంది. అండ్ వేరే అంటారా, మ్యూజిక్ అంటారా, మ్యూజిక్ కూడా బాగుంది. డైరెక్షన్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పి. నేనైతే లిటరల్లీ 3 గంటల విజయవాడ నుంచి వచ్చాను. లిటరల్లీ ఓకే ఫస్ట్ టైం చూద్దాము ఎట్లా ఉంటుంది అనుకుని వచ్చాను. కానీ నేను భయపడినంత కానీ నేను అనుకున్నంత కానీ కాదు, చాలా బాగుంది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళు స్టార్ట్ చేశారు. ఒక 5 నిమిషాలు ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఉంది భయ్యా సినిమా, ఒక్కడు నోరెత్తలేకపోయాడు. శ్రీవయ్య ఒక్కడు నోరెత్తలేకపోయాడు. సైలెంట్ మూవీ, థియేటర్ అంతా సైలెన్స్ ఉంటుంది. జనరల్గా మంచు విష్ణు గారి మూవీస్ అంటే మొత్తం ట్రోల్స్ అయిన పడతాయి అదే అనుకుంటాం, కానీ మూవీ అంతా సైలెంట్గా చూశారు. లిటరలీ చెప్పాలంటే అది మాత్రం సూపర్ భయ్య. ఆయన అది మాత్రం చెప్పినట్టు నిరూపించగలిగాడు. ఇట్లాంటి సినిమాలు ఇంకొంచెం మంచిగా వస్తే బాగుంటుంది. కానీ లాస్ట్లో ఒక డైలాగ్ ప్రభాస్ది, తలున్నోడే తిక్కగా మాట్లాడతాడు, తల్లేనోడు తిక్కగా మాట్లాడు. వాళ్ళ ఫ్యామిలీ గురించి లిటరల్గా చెప్పేశాడు భయ్య. థ్యాంక్ యూ. ఇప్పుడు భక్తుడుగా మంచు విష్ణు లేనప్పుడు దేవుడిగా మనం చూడం కదండి, ఇద్దరు ఇంపార్టెంటే. యా, సినిమా స్టోరీ ఎలా అనిపించింది? బాగుందండి. అంటే సినిమాలో మీకు ఏం నచ్చింది? సినిమాలో సెకండ్ హాఫ్ బాగుందండి కంప్లీట్గా. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగుందండి. అంటే ఇప్పుడు మోహన్ లాల్ గారు, నెక్స్ట్ అక్షయ్ కుమార్ పెద్ద అవునండి, కన్నప్పని డిఫైన్